టెన్షన్ ఎందుకు వస్తుంది? మీరు ఆటోలో వెళ్తున్నారు, ట్రైన్ టైం అయిపోయింది, చాలా కంగారు పడుతున్నారు. కనబడుతున్న ప్రతి ఎర్ర లైట్ ఒక పిశాచంలాగా మీ దగ్గర కనబడుతుంది. ఎదురుగా ఉన్న ట్రాఫిక్ ఇంత నత్తలా నడుస్తుంది ఏమిటనుకుంటున్నారు. ఆటో వాడిని చాలా కంగారు పెడుతున్నాడు. వాడు కూడా పాపం మీకు హెల్ప్ చేద్దామని చాలా ఫాస్ట్గా ఒక ఆంజనేయులు సంజీవిని పర్వతాన్ని తీసుకొచ్చిన లెవెల్లో నడుపుతున్నాడు. అయినా కూడా వెళ్ళేసరికి ఇంకొక సెకండే టైం ఉంది. గవుక్కుని దూకారు ఆటోలోంచి. దూకి పరిగెత్తుకుంటూ బ్యాగ్ పట్టుకొని వెళ్ళేసరికి ట్రైన్ 2 hours లేట్ అని టైం వినపడింది. ఏం చేయాలో అర్థం కాదు. టెన్షన్ పోయింది కానీ 2 hours ఏం చేయాలి? అందుకని పక్కన ఒక షాప్ ఉంటే అక్కడికి వెళ్ళి కూల్ డ్రింక్ కొనుక్కొని జేబులో చేయబడితే పర్సు లేదు. పర్సులో టికెట్ కూడా ఇంట్లో మర్చిపోయారు. మళ్ళీ టెన్షన్ మొదలైంది. ఏం చేయాలి ఇప్పుడు? 2 hours టైం ఉంది కానీ హైదరాబాద్ లాంటి ఊళ్ళో అక్కడి నుంచి మీరు వెళ్ళి రావడానికి 3 hours పడుతుంది. సో సడన్గా బ్రైట్ ఐడియా వచ్చింది. ఫ్రెండ్కి ఫోన్ చేశారు, మీ ఇంటి పక్కన ఉన్న ఫ్రెండ్. ఒరే తొందరగా తీసుకొచ్చేసేయి. సరే అన్నాడు. మీ యొక్క మేధస్సుకి మీరే ఆహా అనుకున్నారు కానీ వాడు రావట్లేదు. ట్రైన్ అనౌన్స్మెంట్ వచ్చి ట్రైన్ వస్తుంది, వాడు రావట్లేదు. టికెట్ ఎలా? టెన్షన్కి ఇలా ఉంటాయండి కారణాలు.